హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. పాసం యాదగిరి అనే ఒక దుర్మార్గుడు, దుష్టుడు, ఒక మేధావిని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఒక పొగరుతోటి, అహంకారంతో పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. వీడి దృష్టిలో సినిమాల కళాకారులందరూ కూడా శీలం లేదట, నీతి లేదట, నిజాయితీ లేదట. వీడికుంది శీలం. ఎరా యాదగిరి, చాలా తప్పు. ఆ యాదగిరి అనే ఆ స్వామి, యాదాద్రి స్వామిని నేను అవమానం చేసుకోలేదు. రే పాశం, నీకు సిగ్గుందా? నీకు సిగ్గు శరం ఉందా? నీకు శీలం ఉందా? మీ వాళ్ళు మాట్లాడతారు అరే ఓరే అనకూడదని, మరి నువ్వెట్లా మాట్లాడే పవన్ కళ్యాణ్ని? అంత అహంకారమా? ఏం చేశాడురా పవన్ కళ్యాణ్ నీకు? ఏం చేశాడురా తెలంగాణకి పవన్ కళ్యాణ్ గారు? చెప్పు. తెలంగాణకి ఒక్క పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేసిన ఒక్క పని చూపించండి. కేవలం ద్వేషం, ఈర్ష, ఏదో డబ్బులు ఇస్తా ఏదో సంకనాకడం ఇస్తే కేసీఆర్ సంకనాకడం, లేదా జగన్మోహన్ రెడ్డి సంకనాకడం. అదే కదా యాదగిరి నీ పని. సారీ యాదగిరి, తప్పు, దేవుడి పేరు పెట్టుకున్నావు. పాసం అదే నీ పని. ఏం మనిషివిరా అసలు నువ్వు మనిషివి. నువ్వు మాట్లాడిన మాటలు చూసి నాకు చాలా కోపం వచ్చింది. నీ నాలిక కోసేద్దాం కోపం వచ్చింది నాకు. కానీ తర్వాత తమాయించుకొని కాసేపు ఆ యాదాద్రి లక్ష్మీశ్వర స్వామి తలుచుకొని ప్రశాంతంగా ఆలోచిస్తే నీ మాటల్లో నాకు చాలా గూఢార్థం కనిపించింది. పాసం నిజంగానే నువ్వు చెప్పావు కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అయింది, కానీ తెలంగాణకు వచ్చి 10 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ ప్రజలకి ఏమీ జరగలేదు, తెలంగాణ ప్రజలు అన్యాయంగా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, చాలా గొప్పగా మాట్లాడావు. అందులో మాత్రం నేను గొప్పగా మెచ్చుకోవాల్సిందే. నిజమే. మరి 12 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజలు అన్యాయంగా అయిపోతూ, తెలంగాణ రైతులు అన్యాయం అయిపోతుంటే ఏడ తొంగున్నావురా పాశం? ఏడ తొంగున్నా? అప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెట్టలేదురా? తప్పుడు ఎదవల్లారా, అప్పుడు ఎందుకు పెట్టారు రౌండ్ టేబుల్ సమావేశం? తెలంగాణ నాశనం అయిపోతున్నావు, అన్నీ మూసుకు కూర్చున్నారు. తెలంగాణ సంకనాకించేస్తున్న కేసీఆర్ పట్టించుకోనే లేదు. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ గుర్తుకొచ్చింది ఈ సన్నాచేతలకి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేస్తారట. ఎంతకాలం చేస్తారా? ప్రజలు ఎంతకాలం మోసం చేస్తారా? తెలంగాణ ప్రజలు ఆయన పిచ్చోళ్ళు అనుకున్నారా? వాళ్ళ చాలా మంచి వాళ్ళు తెలంగాణ ప్రజలు. వాళ్ళకి మానవత్వం ఉంది, దైవత్వం ఉంది, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. మీలాంటి కొంతమంది పిచ్చి ముదిరి కళ్ళు తాగిన కోతుల్లాగా మీరు ప్రవర్తిస్తే, మీరు డబ్బులు కక్కుతుపడి తెలంగాణపై మోసం చేద్దామంటే అది చెల్లదు. నువ్వు చెప్పింది కరెక్టే. కేసీఆర్ సంకనాగుతూ హాయిగా తొంగున్నావు. ఇప్పుడు ఆ మోచే నీళ్ళు తాగేసావు కేసీఆర్ది. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ని మళ్ళీ గద్దెనెక్కించాలా? ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కించాలా? అందుకనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు మీరు. అదేనా మీ టార్గెట్? లేదా తెలంగాణ ప్రజలా? తెలంగాణ ప్రజలైతే పవన్ కళ్యాణ్ పేరు ఎత్తాల్సిన పనిలా. ఎందుకంటే తెలంగాణకి ఏదైనా సాయం కావాలంటే పవన్ కళ్యాణ్ అడగండి, చేసి పెడతాడు. కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి ఆ ప్రాంతంలో పనిచేసే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, సహాయం చేయమంటే టీటీడీ నిధుల నుంచి ఒక 50 కోట్లు ఇచ్చి అక్కడ పెద్ద ప్రజలకు ఉపయోగపడేట్టు, మన సేవకులకు ఉపయోగపడేట్టు, మనకు ఎవరు వస్తే యాత్రికులకు ఉపయోగపడేట్టు కట్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అట్లా అడగండి అది. అలాగే యురేనియం తవ్వకాలను ఆపాడు, అది అందరికీ తెలుసది. మీకు తెలీదా? ఎవరు ఆపారా యురేనియం తవ్వకాలను? పవన్ కళ్యాణ్ కాదా? ఆదిలాబాద్ జిల్లాలో బావులకి బోరు ఎవరు తవ్వించారు సొంత డబ్బులతో? పవన్ కళ్యాణ్ కాదా? నల్గొండ జిల్లాలో యూరోసిస్ మన ఫ్లోరిసిస్ బాధితుల కోసం సాయం చేయాలని చూస్తే కాంగ్రెస్ నాయకులు అడ్డుకోలేదా? గద్దర్తో ఈ పాసం నువ్వు మాట్లాడతావురా? గద్దర్ బాధపడ్డా ఎప్పుడురా? గద్దర్ స్వయంగా చెప్పాడు ఆయన, పవన్ కళ్యాణ్తో నాకున్న చనువు ఎవరితోనూ లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ జోబులో చేయి పెట్టగలను నేను, అంత స్వతంత్రం నాకుంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ప్రేమ, తమ్ముడు పవన్ కళ్యాణ్ పట్ల నాకు అంత విశ్వాసం ఉంది, తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే నా పట్ల కూడా అంత విశ్వాసం విధేయతతో ఉంటాడని ఆయన గద్దర్ గారు చనిపోయే ముందు చెప్పాడు రా సన్నాసేద వల్ల. మీకు ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇవి.
ఆయన గద్దర్ కాదు బాధపడ్డాడట, ఈ పాసింగ్ గాడు చూశాడు, ఈ పప్పులో గాడు ఆయన బతుకున్నంతగా ఆయన పలకరించలే. గద్దర్గా చనిపోయేది గద్దర్ గుర్తుకొచ్చాడు ఎదోకి, తప్పుడు ఎదోకి. గద్దర్ అంటే పవన్ కళ్యాణ్ ప్రాణం రే. పవన్ కళ్యాణ్ గారిని గద్దర్ని వెడేది మాకు. ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆప్యాయంగా ఉన్నాడు, ఒక తమ్ముడికి ఆదరించాడు. పవన్ కళ్యాణ్ కూడా గద్దర్ గారిని ఆయనకు అన్నలాగా ఆదరించారు. ఆయన యొక్క భావాలు నచ్చినాయి. అంటాడు చెగువీరా బొమ్మ పెట్టుకున్నాడు. చెగువీరా బొమ్మ అంటే ఏంట్రా? చెగువీర ఎవరు? ఎక్కడో దేశంలో పుట్టిన ఒక డాక్టర్. ఆ డాక్టర్ వృత్తి చేసుకుంటూ అన్యాయం జరిగితే, ఏ దేశానికి కదా ఆ దేశానికి అన్యాయం జరిగితే ఆ దేశాన్ని కాపాడడానికి వెళ్ళిన ఒక ధైర్యశాలి, ఒక సైనికుడు, గొప్ప సైనికుడు. ఆయనకి జాతి లేదు, మతం లేదు, దేశం లేదు. ఒక మనిషిని కాపాడే మనస్తత్వం అది పవన్ కళ్యాణ్కి ఉందా లేదా? ఆ చెగువీర లక్షణాలు ఉన్నాయి లేవు అది చూడండి రా. పనికి మాలేదు వాళ్ళరా. చెగువీర బొమ్మ పెట్టుకున్నాడు ఆయనకి ఇష్టం కనుక. చెగువీర బొమ్మ పెట్టుకోవడం కాదు, చెగువీరలాగా నియమాలు పాటిస్తున్నాడు. చెగువీరలాగా ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. చెగువీరలాగా ప్రతి వ్యక్తికి సహాయం చేస్తున్నాడు. చెగువీరలాగా ప్రతి దేశ పౌరుడికి సహాయం చేస్తున్నాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. మీరు ఉన్నారు ఎందుకురా? కమ్యూనిస్టు భావాలంటారు, కమ్యూనిస్టులు అంటారు, తొక్కతోలు అంటారు, చేసేన్ని చిల్లర పనులు, డబ్బులకి అమ్ముడు పోవడం. ఈ దరిద్రం పాసం 12 సంవత్సరాలు తెలంగాణకు అన్యాయం జరిగిందట, మళ్ళీ ఉద్యమం చేస్తాడట. 12 సంవత్సరాలు అన్ని మూసుకు కూర్చుని ఇప్పుడు ఉద్యమం చేస్తాడట సన్నాసేదవ. ఎందుకురా నీ బతుకది? నేను ఒకటే అడుగుతా, పాసం మీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు కదా, ఎప్పుడైనా ఒక్కరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కేసీఆర్ని ప్రశ్నించారా? కేసీఆర్ని ప్రశ్నించే దమ్ముందా? కేటీఆర్ని హరీష్ రావుని అడిగే దమ్ముందా? ఎందుకు దమ్ముంది? వాళ్ళని అడగలేరు, ఎందుకంటే వాళ్ళు మోచింది నీళ్ళు తాగారు, వాళ్ళు డబ్బులు తిన్నారు కనుక మీరు వాళ్ళని అడగలేరు. అంత నికృష్టి మీరు. ఇప్పుడు కేసీఆర్ అధికారం లేడు కదా, రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, అందుకని ఉద్యమం చేస్తారు. మళ్ళా కేసీఆర్ గారిని గద్దెనెక్కించాలి. అదే కానీ మీ బతుకులు. ఇక్కడ జగన్ గారిని ఇక్కడ ఎక్కించాలి ఆంధ్రప్రదేశ్లో. అదే మీ బతుకులు. అందుకని ఇంత దిగజారి మాట్లాడతారా? తెలంగాణకి న్యాయం చేసి తెలంగాణ సాయం చేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారా? సిగ్గుండాలరా మీ బతుకులకి. రే పాసం, ఒక్కడు గుర్తుంచుకో, నువ్వు నీతిగా నిజాయితీగా ఆ యాదాద్రి నరసింహస్వామి పేరు పెట్టారు మీ తల్లిదండ్రులు, యాదగిరిని ఆ పేరు పెట్టుకొని ఇటువంటి పాప పనులు చేశావో ఆ లక్ష్మీనరసింహ స్వామి నిన్ను కోరలతో పీకే చంపేస్తాడు గ్యారంటీ. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు కమ్యూనిస్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ ఆ పేరు పెట్టుకొని తప్పు చేస్తే భగవంతుడు లక్ష్మీనరసింహ క్షమించడని ఈ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలారా మీరు తెలుసుకోండి. ఇటువంటి నక్కలు ఈ తెలంగాణ దేశభక్తులు అనుకుని మేధావని తెలంగాణ పౌరక సంఘం నాయకులు అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు ఒక కంట కనిపెట్టాలి, ఇటువంటి దుర్మార్గం కనిపెట్టమని తెలంగాణ ప్రజలు వేడుకుంటూ కోరుకుంటూ చదువుతున్నాను. జై జనసేన, జై హింద్.